సార్ పవన్ కళ్యాణ్ గతంలో మీ ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి ప్రశ్నలు కురిపించేవాళ్ళు. ఇప్పుడు కళ్ళ ముందు ఆయన క్యాబినెట్లో ఉండేటప్పుడు చాలా అంశాలు జరుగుతున్నా ఎందుకు మాట్లాడట్లేదు అంటారు? వారు గెస్ట్ పాలిటీషియన్ అనుకుంటున్నాను నేను. మీరేమో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇంకొక 15 ఏళ్ళు ఈ కూటమిది అధికారం అని ఆయన అంటున్నారు. నారా లోకేష్ వచ్చే ఎలక్షన్ నాటికే క్లోజ్ చేస్తాను వైసీపీని అని అంటున్నారు. కానీ ఒక వ్యక్తి మాటలు చెప్తానే వారు చెప్పినట్టే ప్రజలందరూ నడుచుకుంటారని ఏం లేదు కదా. ప్రజల అభిప్రాయం చాలా ఇంపార్టెంట్. మాకు 10% ఓటు కావాల్సింది, మాకు 15%, 20% వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన లేదు. మనం నెక్స్ట్ టైం లాస్ట్ టైం 51% వచ్చింది 19. దాన్ని దాటి 55% దాటి ఓటింగ్ తీసుకుంటాం. సింగిల్ పార్టీగా, సింగిల్గానే జగన్ గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో సింగిల్గానే వెళ్ళి మేము 55% ఓటుతోటి మేము గెలవబోతున్నాం. సరే, పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని, సెకండ్ క్యాడర్ని అందరినీ టార్గెట్ చేస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. మరి నిలబడతారా తట్టుకొని? ఇబ్బంది పడుతున్నారండి? లేదు, వారు మోర్ స్ట్రాంగ్ అవుతున్నారు. నేనే వెళ్తున్నా, నేను తిరుపతి పార్లమెంట్ అబ్జర్వర్ను, అట్లా అటనే కడప, చిత్తూరు కనెక్టెడ్. నేను అన్ని దగ్గర నేను చూస్తున్నా. అసలు మాకన్నా వాళ్ళు ఎక్కువ ధైర్యంగా ఉన్నారు. నాకే అసలు వండరింగ్, ఏంటి ఇన్ని కేసులు పెడితే ఇన్ని చేస్తున్నా అన్న. కేసులు పెడితే ఏముంది, 4 రోజులు ఉంటాం, 2 నెలలు ఉంటాం. ఏదన్నా ఉంటే పార్టీ ఉంటుంది, పార్టీ మాకు సపోర్ట్ చేస్తుంది. పార్టీలో లాయర్లు ఉన్నారు, ప్రతి జిల్లాలో లీగల్ టీమ్స్ ఉన్నాయి. ఏం లేదన్నా, మేము 2-3 మంత్స్ ఇబ్బంది పడినా పర్లేదు. జగనన్న మళ్ళా రావాలి, మళ్ళా మన పార్టీ, మన అధికారం ముందుకు వెళ్తాం. మమ్మల్ని అందరినీ కూడా మా అభివృద్ధిని, సంక్షేమ పథకాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ విధంగా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. నిజంగా ఇది నేను మీకు ప్రచారం కోసం చెప్పట్లేదు, రియల్ గా అంత స్ట్రాంగ్ ఉన్నారు గ్రౌండ్ క్యాడర్. మిథున్ రెడ్డి గారిని ఆల్రెడీ కేసు పెట్టి జైలుకి పంపించారు. సుబ్బారెడ్డి గారి మీద కేసులు పెడతా ఉన్నారు. సో ఎంపీలను కూడా టార్గెట్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ లొంగ తీసుకోవడానికే జగన్ గారు చుట్టూ ఉన్న వాళ్ళను, యాక్టివ్గా ఉన్న వాళ్ళ మీద పగ సాధించాలి, వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొని వాళ్ళని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళకి బ్యాడ్ నేమ్ రావాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఏమైనా మీరు పోటీ చేసేటువంటి అవకాశం ఉందా, లేదా ఇండైరెక్ట్ పాలిటిక్స్లోనే ఉంటారా? జగన్ రెడ్డి గారు ఎమ్మెల్యేకి వెళ్ళి మీరు అందరూ నిలబడండి అంటే వెళ్తాం. ఎమ్మెల్సీ అయితే ఉంటాను, లోక్సభ అయితే ఉంటాను, రాజ్యసభ అయితే ఉంటాను. ఏం లేకపోయినా కూడా ఖాళీగా ఉండి పార్టీ కోసం సపోర్ట్గా ఉంటా. నేను జగన్తోనే ఉంటాను.